మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా, మనం ఎందుకు ఎప్పుడు నేలపైన ఉంటాం గాల్లో తేలమని? దానికి రీజనే గ్రావిటేషనల్ ఫోర్స్. దీనివల్ల భూమిపైన ప్రతి ఆబ్జెక్టు నేలపైన ఉంటుంది. దీన్ని ఎవరు కనిపెట్టారంటే న్యూటన్ అనే ఒక సైంటిస్ట్ కనిపెట్టారు. చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ చెట్టు కింద యాపిల్ కింద పడింది, ఎందుకు ఇది కిందే పడింది పైకి ఎందుకు వెళ్ళలేదు అని ఆయనకి డౌట్ వచ్చింది. దాని నుంచి వచ్చిందే గ్రావిటేషనల్ ఫోర్స్. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే భూమిపైన ఉండే ప్రతి ఆబ్జెక్ట్ గాల్లో తేలిపోద్ది. ఒకసారి మీరు లైఫ్ను ఊహించుకోండి, గ్రావిటేషనల్ ఫోర్స్ లేకపోతే ఫస్ట్ సముద్రాలన్నీ గాల్లోకి ఎగిరిపోతాయి, ఒక్క చుక్క కూడా లేకుండా. ప్లాంట్స్ ఇలా ఉండవు, బర్డ్స్ ఇలా తిరగవు, మనుషులు ఇలా నేలపైన ఉండరు, గాల్లో తేలిపోతారు. ప్రతి ఆబ్జెక్ట్ గాల్లోనే ఉంటుంది. ఇది మన ఎర్త్కి మాత్రమే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండదు. చాలా ఆబ్జెక్ట్స్కి యూనివర్స్లో ఉండవు, చాలా ఆబ్జెక్ట్స్కి దీనికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సన్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే ప్లానెట్స్ అన్నీ సన్ చుట్టూ తిరుగుతాయి. మన ఎర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్లే మూన్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. యూనివర్స్లో అన్నిటికంటే ఎక్కువ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉండే థింగ్ ఏంటో తెలుసా? అదే బ్లాక్ హోల్స్. దీనికి ఎంత గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుందంటే దీని ముందుకి లైట్ వచ్చినా ప్లానెట్ వచ్చినా ఏదైనా దీంట్ లోపలికి వెళ్ళిపోద్ది. మీకు ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.